ఏదైనా ఒక వస్తువుని మనం తలుచుకున్నప్పుడు మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. దాన్ని దాన్ని ముందు చూసినప్పుడు ఆ భావన ఇంకొక రకంగా అవుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భావన ఇంకోలా ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. దాన్ని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పనితోనూ అది పెరుగుతూ ఉంటుంది. మన మనస్సులో భావన ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. తలుచుకున్నప్పుడు ఉన్నటువంటి భావన కంటే చూసినప్పుడు ఇంకా ఆ భావన ఇంకా ఎక్కువ అవుతుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముట్టుకున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇంకా దాన్ని ముట్టుకున్నప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు ఆ మనస్సులో ఆనందం అదంతా కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. దుఃఖం కూడా అంతే. ఇది ఆనందమైనా దుఃఖమైనా రెండు. మనకి ఇష్టం లేని వస్తువుని ఒకసారి తలుచుకుంటే మనసులో ఒక రకంగా వికారంగా ఉంటుంది. అది మన కంటి ముందు కనబడినప్పుడు దూరంగా కనబడినా ఒక రకంగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఇంకోలా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా మనస్సులో ఒక రకమైనటువంటి ఆ దుఃఖం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది మనస్సులో. దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇంకా భయం ఇంకా ఎక్కువ అవుతుంది మనసులో.